వైసీపీ అనర్హత వేటు వేసిన ఆ ఎమ్మెల్సీ అనూహ్యంగా పార్టీ మారి ఎమ్మెల్యే అయ్యారు. ఖాళీ అయిన ఆ సీటు భర్తీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ స్థానంలో వైసీపీకి బలం ఉన్నా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన టీడీపీకి బలం లేకపోయినా పోటీకి సిద్ధమంటోంది. తన బలాన్ని నమ్ముకొని వైసీపీ, అధికార అండతో టీడీపీ హోరాహోరీగా పోటీకి సై అంటున్నాయి. మరి హాట్ సీట్ గా మారిన విశాఖ ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు వైసీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? టీడీపీ గెలుపు లెక్కేంటి? టేక్ ఎ లుక్. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎలక్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 2021లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్ అనర్హత వేటుకు గురై పార్టీ మారారు. జనసేనలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న వైసీపీ అభ్యర్థనను మండలి చైర్మన్ అమలు చేశారు. 2024 ఫిబ్రవరిలో ఆ స్థానాన్ని ఖాళీగా చూపిస్తూ గెజెట్ కూడా విడుదలైంది. ఈ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు వంశీ. కోర్టు కేసు నడుస్తుండగానే విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేసి సుమారు 65,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మరో 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండడంతో త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరి ఖాతాలో పడనుందనేది విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 3 ఏళ్ల కాల పరిమితి కలిగిన శాసనమండలి సీటును కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఓటర్ల సంఖ్య 841. కీలకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. జిల్లా పరిషత్ పీఠంతో పాటు మెజారిటీ మండల పరిషత్ సభ్యుల బలం వైసీపీకే ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్లు కలిగిన 215 ఓట్లు మాత్రమే ఉండగా వైఎస్ఆర్సీపీ బలం 615 ఓట్లుగా ఉంది. ఈ లెక్క ప్రకారం లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడానికి అవసరమైన మెజారిటీ వైసీపీకే ఉంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓటమి తర్వాత మాజీ మంత్రులు, సీనియర్ నేతలు అంతా విశాఖలో పత్తా లేకుండా పోయారు. ఒక అమర్నాథ్ మాత్రం అప్పుడప్పుడు ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ క్యాడర్లు తిరుగుతున్నారు. డీలాపడ్డ నాయకత్వాన్ని యాక్టివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సంఖ్యాబలం ఉన్నందున పోటీకి దిగి చాలా పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అమర్కి పార్టీ పెద్దలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రచారం జరుగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన బాబ్జీకి సీటు ఇవ్వలేకపోయారు. దీంతో వంశీ ద్వారా ఖాళీ అయిన ఎమ్మెల్సీ టికెట్ తో బాబ్జీకి అవకాశం ఇవ్వడం ద్వారా బీసీలకు పెద్దపీట అనే నినాదంతో మరోసారి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సంఖ్యాబలం ఉన్నప్పటికీ పోటీకి ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే టీడీపీకి మించిన వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది వైసీపీకి. ఇప్పటికే జీవీఎంసీ కార్పొరేటర్లు సహా స్థానిక సంస్థల ఓటర్లలో చాలా మంది అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే సంకేతాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ నుండి కొత్త వారిని తెచ్చుకునే అవసరం లేదనే ఆలోచనలు కూడా కూటమి ఉందట. అదే సమయంలో పోటీ అనివార్యమైతే గేట్లు ఎత్తేయాల్సి రావచ్చని అంతర్గత సంకేతాలు పంపిస్తున్నారట నేతలు. ఈ నేపథ్యంలో పోటీలో ఉండబోయే నాయకుల మధ్య టైట్ ఫైట్ జరిగే అవకాశం ఉన్నట్లు టాక్. చూడాలి మరి హాట్ గా మారిన విశాఖ ఎమ్మెల్సీ బరిలో ఎవరు నిలుస్తారో, సీటును ఎవరు గెలుస్తారో.